ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతున్నాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఏలూరు సమీపంలోని వట్లూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద భద్రతను ఏర్పాటు చేశామంటున్న ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావుతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. ఏలూరు సిఆర్ఐడి కాలేజీ వద్ద ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పోలీసు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మన అడిషనల్ ఎస్పీ సూర్యచంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి పోలీసు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేనటువంటి బందోబస్తు ఇక్కడ కనబడుతుంది, ఎందుకని? ఇది ఉమ్మడి గోదావరి ఎరస్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఫలితం ఈరోజు తేలనుంది. దీనికి టోటల్గా ఈ 2 జిల్లాలకు సంబంధించి అంటే ఇప్పుడు ప్రజెంట్ 6 జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ బాక్సులు ఇక్కడ ఏలూరులో సిఆర్ఐడి ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది. సుమారు 28 టేబుల్స్లో 17 రౌండ్స్ కింద దీన్ని కేటాయించడం జరిగింది. ఇప్పుడంతా కూడా లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఈ లెక్కింపు ప్రక్రియకి సుమారు మేము బందోబస్తును ఏర్పాటు చేసుకున్నాం. పటిష్టమైనటువంటి బందోబస్తు డ్రోన్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసుకున్నాం. ట్రాఫిక్ కూడా డైవర్షన్ చేసాం, పార్కింగ్ ఏరియాస్ ఇచ్చాం. ఎవరు కూడా అనుమతి లేని వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడికి రావడానికి లేదు. ఓన్లీ పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్స్, అలాగే చీఫ్ ఏజెంట్స్, క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడికి అనుమతి ఉంది. ఇప్పుడు అన్నీ కూడా బ్యాలెట్ పేపర్స్ అన్నీ తీసి సెపరేట్గా కట్టల కింద కడుతున్నారు. ఇది కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవడానికి సుమారు రాత్రి సమయం అవ్వచ్చు. దీనికి 3 అంచెల భద్రత ఉంది. మన ఇంజనీరింగ్ కాలేజీ లోపలికి ఓన్లీ క్యాండిడేట్స్, పోలింగ్ ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్స్, అలాగే రెవెన్యూ స్టాఫ్, పోలీస్ స్టాఫ్కి మాత్రమే అనుమతి ఉంది. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్రమమైనటువంటి పద్ధతిలో బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే పోలింగ్ ప్రక్రియ తెల్లవారుజాము వరకు జరుగుద్దని అంటున్నారు. నిజంగా మొదటి ప్రాధాన్యత ఓటు కాని పక్షంలో 2వ ప్రాధాన్యత ఓటుకి వెళ్ళేటప్పటికి తెల్లవారుజాము అయిపోతుంది అని అంటున్నారు. కానీ అప్పటి వరకు మరి విధులు నిర్వహించడానికి బందోబస్తు సరిపోతుంది. ఇది 2 షిఫ్ట్ల కింద పెట్టుకున్నాం. అలాగే 1 గంట నుంచి 9 గంటల వరకు ఒక షిఫ్ట్ వస్తుంది. మళ్ళీ 1 గంటకు దిగిన వాళ్ళు రాత్రి 9 గంటలకు వస్తారు. అలా షిఫ్ట్ల ప్రకారంగా ఎంత సమయం అయితే పడుతుందో లెక్కింపుకి అంత సమయం కూడా పోలీసు సిబ్బందికి రెస్ట్ ఇస్తూనే పటిష్టంగా బందోబస్తును ఏర్పాటు చేశాం. నిజంగా ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా జరిగింది అని అనుకోవచ్చా? ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. అలాగే ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అలాగే డిఆర్ఓసు, ఇక్కడ సూపర్వైజరీ రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు అప్రమత్తంగా ఎప్పుడు అనునిత్యం వాచ్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఇది సాఫీగా జరుగుతుంది. సార్, ఈ పోలింగ్ ఏదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఓటింగ్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఆ విజయం సాధించినటువంటి అభ్యర్థులు ర్యాలీ నిర్వహించుకుంటానికి ఏమైనా పర్మిషన్స్ ఇస్తారా? ర్యాలీకి అనుమతి లేదు. ఎందుకంటే మనకి సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. అలాగే మన ఎంసీసీ కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల విధులు, నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి ఊరేగింపుకు అనుమతి లేదు. అలాగే మందులు కూడా కాల్చకూడదు, బాణసంచా కూడా కాల్చడానికి కూడా అనుమతి లేదు. ఇది మనం చూసుకుంటే అడిషనల్ ఎస్పీ సూర్యచంద్ర గారు చెప్పినట్టు మొత్తం ఇదంతా కూడా 3 అంచెల భద్రతా వలయాలు ఛేదించుకొని ఇక్కడికి రావాలి. ఎవరికైనా సరే అనుమతి ఉన్నవారు మాత్రమే ఏదైతే కౌంటింగ్ సెంటర్కి వచ్చే విధంగా వీళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారో అదేవిధంగా తెల్లవారుజాము వరకు కూడా కౌంటింగ్ జరిగిన నేపథ్యంలో 2 షిఫ్ట్ల కింద తీసుకొని వీరందరినీ కూడా మొత్తం విధుల్ని నిర్వహించడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో మోహన్, రాజ్ న్యూస్, ఏలూరు సిఆర్ఐడి కాలేజీ.